ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది కదా. మన కెరీర్లను, మన భవిష్యత్తును, మొత్తంగా మన జీవితాన్నే మార్చేయగల ఒక స్కిల్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ ఏంటా స్కిల్? అది మనల్ని ఎలా ప్రభావితం చేయబోతోంది? చూద్దాం. ఒకప్పుడు చూడండి, సక్సెస్ అంటే ఏంటి? బోలెడు డబ్బు, పెద్ద పెద్ద డిగ్రీలు, వీటితోనే కొలిచేవాళ్ళు. కానీ రోజులు మారాయి. ఆ పాత లెక్కలు ఇప్పుడు పనికిరావడం లేదు. ఎందుకంటే వాటన్నింటి స్థానంలోకి ఇప్పుడు ఒకే ఒక్క స్కిల్ వచ్చి కూర్చుంది. అదే ఇప్పుడు అన్నీ డిసైడ్ చేస్తుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవును, ఏఐ. మనం పనిచేసే పద్ధతిని, అసలు మనం బ్రతికే విధానాన్నే మార్చేస్తున్న ఒక పెద్ద శక్తి ఇది. ఇంత పెద్ద ఏఐ శక్తిని మన చేతుల్లోకి, మన ఫోన్లోకి తీసుకొచ్చిన టూల్ ఏంటో తెలుసా? అదే చాట్‌జీపీటీ. సరే, ఈ కొత్త టెక్నాలజీ గురించి లోతుగా వెళ్లే ముందు మనలో చాలామంది ఫేస్ చేస్తున్న ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, మంచి చదువుంది, టాలెంట్ కూడా ఉంది, అయినా సరే కెరీర్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఒక రకమైన స్టక్ ఫీలింగ్. దీనికొక ముఖ్య కారణమేంటంటే మారుతున్న ప్రపంచానికి తగ్గట్టు మన స్కిల్స్ని అప్డేట్ చేసుకోకపోవడం. సరిగ్గా ఇక్కడే ఒక సైలెంట్ రెవల్యూషన్ మొదలవుతోంది. ఈ స్టక్ ఫీలింగ్ను బ్రేక్ చేసే ఒక సొల్యూషన్ మన ముందుకొచ్చింది. చాలామందికి చాట్‌జీపీటీ అంటే అదొక యాప్, లేదా మహా అయితే ఒక ఏఐ టూల్ అంతే. కాని నిజం చెప్పాలంటే అది అంతకుమించి చాలా ఎక్కువ. ఇది కేవలం ఒక యాప్ కాదు, ఇది ఒక అవకాశం. కొత్త అవకాశాల ప్రపంచానికి తెరుచుకున్న ఒక పెద్ద గేట్. అయితే ఈ టూల్ని వాడటంలో 2 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి బేసిక్, ఇంకోటి ప్రొఫెషనల్. ఇప్పుడు ఈ రెండిటి మధ్య తేడా ఏంటో చూద్దాం. సరే, ముందుగా బేసిక్ లెవెల్ అంటే ఏంటో చూద్దాం. చాట్‌జీపీటీ వాడటం స్టార్ట్ చేసేవాళ్లు దాదాపు అందరూ ఇక్కడ్నుంచే మొదలుపెడతారు. ఈ బేసిక్ లెవెల్లో ఏం చేస్తారంటే, ఇంగ్లీష్ నేర్చుకోడానికి, ఒక మంచి రెజ్యూమే రాయించుకోడానికి, హోంవర్క్లో హెల్ప్ కోసం, లేదంటే ఏదైనా స్పీచ్ ప్రాక్టీస్ చేయడానికి, ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ వీడియోలకి ఐడియాలు కావాలన్నా ఇలాంటి చిన్న చిన్న పనుల కోసం వాడుతుంటారు. మరి ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి పెద్దగా టైం కూడా అక్కర్లేదు. రోజుకి ఓ అరగంట అంతే. ఈ చిన్న టైం ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో చాలా పెద్ద మార్పుకు దారితీయగలదు. ఇక్కడే అసలు మ్యాటరుంది. బేసిక్ లెవెల్కి, ప్రొఫెషనల్ లెవెల్కి తేడా ఇదే. బేసిక్ లెవెల్లో చాట్‌జీపీటీ మనకొక టీచర్ లాంటిది. మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది. కానీ ప్రొఫెషనల్ లెవెల్కి వెళ్తే అది మన టీమ్మేట్ అయిపోతుంది, మనతో కలిసి పనిచేస్తుంది. అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, కొత్త ఐడియాలు డెవలప్ చేయడంలో, పెద్ద పెద్ద స్ట్రాటజీలు ప్లాన్ చేయడంలో, చివరికి కాంప్లెక్స్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో కూడా మనకు పార్ట్నర్గా ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ లెవెల్లో చూడండి, కంటెంట్ క్రియేటర్లు, డిజిటల్ మార్కెటర్లు, బిజినెస్ స్ట్రాటజిస్టులు, ఇలా ఎవరైనా సరే వాళ్ల పనిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లొచ్చు. దీనికి కావాల్సింది ఒక్కటే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సింపుల్గా చెప్పాలంటే ఏఐ దగ్గర నుంచి మనకు కావాల్సిన బెస్ట్ అవుట్పుట్ రాబట్టుకోవడానికి దాన్ని కరెక్ట్గా ఎలా అడగాలో నేర్చుకోవడమే ఈ స్కిల్. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక మామూలు టీచర్ ఈ స్కిల్ నేర్చుకుంటే ప్రతి స్టూడెంట్కి తగ్గట్టుగా స్పెషల్ లెసన్స్ తయారుచేసే ఒక ఏఐ టీచర్ అయిపోతారు. అలాగే ఒక స్టూడెంట్ లాంగ్వేజ్ బ్యారియర్స్ దాటి ప్రపంచంలో ఎవరితోనైనా మాట్లాడగలిగే ఒక గ్లోబల్ కమ్యూనికేటర్ అవ్వొచ్చు. ఇంకో మాట, కేవలం సరదాకి యూట్యూబ్ వీడియోలు చేసేవాళ్లు ఒక కంప్లీట్ బ్రాండ్ని నిర్మించే బ్రాండ్ క్రియేటర్గా మారిపోవచ్చు. ఇదంతా చూశాక మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న నిలుస్తుంది. ఇంతకీ ఈ కొత్త ఫ్యూచర్లో మన స్థానమెక్కడా? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, భవిష్యత్తులో మనుషులు 2 రకాలుగా ఉంటారట. ఒక వర్గం ఏఐని తమ చేతిలో ఆయుధంగా వాడుకునేవాళ్లు, రెండో వర్గం ఏఐ చెప్పిన పని చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఏ దారి ఎంచుకుంటామనేది చాలా చాలా ముఖ్యమైన నిర్ణయం. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇది ఏదో వచ్చిపోయే ట్రెండ్ కాదు, ఇది ఒక సర్వైవల్ స్కిల్. భవిష్యత్తులో నిలబడాలంటే ఇది తప్పనిసరి. చాట్‌జీపీటీ లాంటి టూల్స్ నేర్చుకోవడం అంటే మన భవిష్యత్తును మనమే రాసుకోవడం. సో చివరికి ఆ చాయిస్ మనదే.